ఒక గాంధీ వల్లనే స్వాతంత్రం రాలే, గాంధీ వల్ల స్వాతంత్రం రాలే అంటున్నాడు. అంబేద్కర్ ఒక రాజకీయ సిద్ధాంతమే కాదు, ఆర్థిక సిద్ధాంతాన్ని కూడా అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ మనం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విజయ మాల్యా లాంటి వాళ్ళని చూసి క్రోనీ క్యాపిటల్ అంటున్నాం. కానీ అంబేద్కర్ గారు చాలా ఏళ్ల క్రితం చెప్పాడు, వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎకనామిక్స్ విచ్ ప్రివేల్స్ అంటాడు. అంటే నైతిక విలువలకు అర్థశాస్త్రానికి మధ్య ఘర్షణ ఏర్పడితే అర్థశాస్త్రమే గెలుస్తోంది అని చెప్తాడు. అంటే నైతిక విలువలు ఈ ఆధునిక అర్థశాస్త్రములో కనుమరుగైపోతాయని చెప్పి చాలా దశాబ్దాల క్రితమే ఊహించి హెచ్చరించినటువంటి ఒక ఆర్థిక దార్శనికుడు అంబేద్కర్. అందుకే అంటాడు, స్వార్థపరులు తమ అక్రమ సంపదను స్వచ్ఛందంగా వదులుకోరు, వారిపైన ఏదో ఒక బల ప్రయోగం ఉండాల్సిందే అని చెప్తాడు. అందువల్ల ఆర్థిక విలువల పట్ల, ఆర్థిక సిద్ధాంతం పట్ల, ఆర్థిక సమానత్వం పట్ల, రాజకీయ సమానత్వం పట్ల, అన్నిటికీ మించి సామాజిక స్వేచ్ఛ సమానత్వాల పట్ల నిరంతరం తప్పించినటువంటి ఒక మహాదార్శనికుడు అంబేద్కర్. అందువల్ల ఇలా అంబేద్కర్ గురించి నివాళి అర్పించాలంటే భారతదేశ రాజ్యాంగ విలువలకు మనం కట్టుబడి ఉండాలి. ఇవాళ ఇండియన్ రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం. ఇండియాలో రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశింపజేయడానికి ఒక ఆయుధం దొరికిందన్నమాట. తెలుగులో భారత రాజ్యాంగం గురించి చెప్పాలంటే ప్రజాయుద్ధం ఒక పాటల పెద్దన్న స్వర్గీయ గద్దర్ గారు మాత్రమే చెప్పగలరు. రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, 7 తరాల త్యాగాల జ్ఞాన యుద్ధాల గ్రంథం, మానవ జాతి విముక్తి గీతం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, శాస్త్రం వేదం. ప్రపంచంలోకెల్లా గొప్పదైన అతి పెద్దదైన రాజ్యాంగ గ్రంథాన్ని డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ రచించారు. ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న కులాలు, భారతదేశ సర్వసంపద, జలవనరులు, హక్కులు, వివిధ ఖనిజ సంపద, కుల మతాలతో సంబంధం లేకుండా అంటరానితనాన్ని రూపుమాపుతూ మహిళలకు, సామాన్యులకు కూడా గౌరవించి 18 ఏళ్లు నిండిన భారతీయ ప్రతి వయోజనుడికి ఓటు హక్కును కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా విశదీకరించిన రాసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. Dr. Ambedkar, do you think democracy is going to work in India? No. Except in a formal sense, if you want. What do you mean? The real, I mean the paraphernalia of democracy, quinquennial elections, prime ministers and so on and so on. Well, but elections are very important. No. Elections are important provided they produce really good men. But aren't they important because they allow you to change the government? I mean, it's better to change peaceably than to change. Yeah, but who has got the idea, you see, that voting means change of government? Nobody has. People have no consciousness. And our electoral system, you see, is of a sort which never allows a man to choose the candidate. Now, for instance, the Congress went and said, vote for what? Vote for Bullock. Yes. Isn't it? Yes. Well, the man never cared who represented the Bullock. Though it was a donkey who represented the Bullock. You see? Or a very educated man who represented the Bullock. అంతేకాదు,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దేశం పూర్తిగా ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఏర్పడింది. మన దేశ ముఖ్య పట్టణమైన న్యూఢిల్లీలో ప్రతి రిపబ్లిక్ డే నాడు, అంటే గణతంత్ర దినోత్సవం రోజు, గేట్వే ఆఫ్ ఇండియా వద్ద దేశ ప్రథమ పౌరుడైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జెండా వందనం చేస్తారు. ఇది భారత రాజ్యాంగంలో ఒక భాగంగా పొందుపరిచిన అంశం. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం అందాలనే అంబేద్కర్ ఆలోచనలే ఈ భారత రాజ్యాంగం. ఇది ఒక జాతీయ పండుగ. దేశంలో ఈ రిపబ్లిక్ డేని సెలవు దినంగా ప్రకటించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి నాటి ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతికి అందించి రాజ్యాంగాన్ని అమలుపరిచారు. మన రాజ్యాంగం మొదటి పేజీలో ఈ దేశ పౌరులైన మేము దేశం యొక్క సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, ఆలోచన, స్వేచ్ఛ, హోదా, అవకాశాల విషయాలలో సమానత్వం, వ్యక్తిత్వ గౌరవాన్ని, దేశ సమగ్రతను కాపాడడానికి దీక్షాబద్ధులమై ఉన్నామని 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాము అనే ప్రతిజ్ఞతో కూడిన వాక్యాలు ఈ ముందు పేజీలో ఉంటాయన్నమాట. 1950 జనవరి 26న ఉదయం 10:18 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, అప్పటి వరకు ఉన్న తాత్కాలిక రాజ్యాంగంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని తొలగించి కొత్త రాజ్యాంగంతో కూడిన పార్లమెంటరీ విధానాన్ని కొనసాగించారు. భారత రాజ్యాంగంలో గాంధీ పాత్ర ఏమిటి అనేది ఒకసారి మనం చరిత్రలో పరిశీలిస్తే, గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. 1948 జనవరి 30వ తేదీన మరణించాడు. గాంధీజీ జీవితంలో కులాన్ని, వర్ణాన్ని విడిచిపెట్టకూడదు అనే నినాదంతో ఉండేవారు. కానీ సనాతన ధర్మంలో అందరూ సమానులే అని మాత్రం చెప్పేవాడు. హరిజన సేవాదళ్ అని ఒకటి స్థాపించి హరిజనులు అంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు అని చెప్పేవారు. ఇవన్నీ కూడా ప్రసంగాల్లో మాత్రమే వినిపించేవాడు. కానీ నిజానికి 1920లో ఒక సమావేశంలో కులాంతర వివాహాలను నేను ప్రోత్సహించను, అవి సనాతన ధర్మానికి విరుద్ధం అని బహిరంగంగా చెప్పారు. ఆ సమయంలో గాంధీ కుమారుడు మహిలాల్ గాంధీ ఒక ముస్లిం యువతని ప్రేమించాడు. కానీ వారి వివాహానికి గాంధీజీ ఒప్పుకోలేదు. ఇక తర్వాత చూస్తే 1919లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలోని ముస్లింలకు ఒక ప్రత్యేక ఎలక్టోరల్ను ప్రతిపాదించారు. వారితో పాటు సిక్కులకు, ఆంగ్లో ఇండియన్స్కు, క్రిస్టియన్స్కు ప్రత్యేక ఎలక్టోరల్స్తో ప్రతిపాదించారు. అప్పుడు అంబేద్కర్ హిందువుల్లో ఉన్న దళిత, గిరిజనులు, బహుజనులకు ప్రత్యేక ఎలక్టోరల్స్ ఉండాలని వాదించాడు. దళితులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని, దేశంలో వారికి సరైన ప్రాధాన్యత లేదని అంబేద్కర్ బ్రిటిష్ వారితో బలంగా వాదించారు. తర్వాత 1927 సైమన్ కమిషన్ ముందు కూడా అంబేద్కర్ దళిత బహుజనుల వాదనను బలంగా వినిపించాడు. అయితే 1930-32 మధ్యన జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ డాక్టర్ అంబేద్కర్ అదే అంశాన్ని ప్రస్తావించాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ మరియు కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా రాలేదు. మరి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వారిని ఆహ్వానించకపోయినప్పటికీ
గాంధీజీ మరియు కాంగ్రెస్ వాదులు వచ్చారు. గాంధీజీ కాంగ్రెస్ తరపున నిలిచి అంటరాని కులాలు రాజకీయ హక్కుల ప్రతిపాదనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని అప్పుడే చెప్పడం జరిగింది. అయితే మొదటిసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీజీని కలిసిన సందర్భం కూడా అదే. లాగా బ్రతుకుతున్న దళిత బహుజన గిరిజనులకు రాజ్యాధికారం రావాలని డాక్టర్ అంబేద్కర్ గాంధీజీతో వాదన చేశారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, చరిత్ర చెబుతున్న సత్యం. భారత రాజ్యాంగాన్ని గాంధీజీకి సంబంధం లేదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో అసలు గాంధీజీనే లేడు. కానీ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మాత్రం ఒక కులం ముద్ర వేసి చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. మరి ఈ చరిత్రను అందరూ కూడా గమనించి నిజానిజాలు తెలుసుకొని నడవాల్సిందిగా కోరుచున్నాం.